కన్యారాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 3. రోజువారీ పనులు ఆలస్యమైన ఆ ప్రభావం ఇతర కార్యక్రమాలపై పడకుండా చూసుకుంటారు. కుటుంబ విషయాల్లో సానుకూల కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనలు, పనులు ఆలస్యమైన విజయవంతం అవుతాయి. శుభ పుణ్యకార్యాల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొత్త ఖర్చులు పెరుగుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. తీర్థక్షేత్ర దర్శన వాహన మార్పులు చేస్తారు. ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, బాకీలు వసూలు ఆలస్యం. నరాలు గుండె సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు, మిగిలిన వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో నిదానంగా పనులు సానుకూలం అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు మందకొడిగా సాగిన ఫలితాలు లాభదాయకంగా. షేర్ వ్యాపారాలకు లాభాలు మందగమనంగా ఉంటాయి. విద్యార్థులకు విద్య కుంటుపడుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో శుభపరిణామాలు. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత. స్థిరాస్తి వ్యవహారాల్లో సత్ఫలితాలు. ఈ రాశి స్త్రీలకు సకాలంలో ఏ పని సాగదు. అవసరానికి తగిన ఆర్థిక వెసులుబాటు దొరకని స్థితి. గర్భిణులకు ఇబ్బందులు ఉండవు, కానీ ఏదో ఒక తెలియని ఆందోళనకు గురవుతారు. వీరికి శాంతి మార్గం చూసుకున్నట్లయితే శని స్తోత్రం రోజు పఠించాల్సి ఉంటుంది. లేదా శ్రీరామ శరణం మమ అని చెబుతూ ఆంజనేయ స్వామికి రోజు 11 ప్రదక్షిణలు చేయండి. భేదసాధలకు చెప్పులు కానీ వస్త్రాలు కానీ దానం చేయండి. శనివారం నువ్వులు నూనెతో అభ్యంగన స్నానం చేయడం, షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేయడం వలన మీకు శుభం జరుగుతుంది.